లాస్ట్ ఇయరే చెప్పారు, మీరు రోజు ఒక 10 సువార్త కరపత్రాలు, రోజు ఒక 10 సువార్త కరపత్రాలు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళండి, ఆర్టీసీ బస్ ఎక్కండి. 10 మందికి, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు ఇష్టమైతే తీసుకొని, లేకపోతే పర్లేదు, ఇవ్వండి పర్లేదంటే మీ పేరు ఏంటండి, ఆ 10 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇంటికి వచ్చి ఆ 10 పేర్లు రాసుకొని, 10 చాలా ఎక్కువ వద్దు, ఓన్లీ 10 కరపత్రాలు పేర్లు అడిగి ఇవ్వండి. ఎవరైనా వద్దంటే వద్దు, మీరు బాధపడకండి, వద్దండి, బలవంతమేం లేదండి, ఇష్టం లేకపోతే వద్దులేండి, ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఆ పేర్లు అడగండి. ఇంటికి వచ్చి మోకరించి, ప్రభువా ఈ 10 మందికి ఇవాళ సువార్త కరపత్రం ఇచ్చాను, వాళ్ళతో మాట్లాడు తండ్రి అని ప్రార్థన చేయండి. నెలకు 300 మందికి మీ ద్వారా సువార్త అందుతుంది. సంవత్సరానికి 3650 మంది మీ ద్వారా సువార్త వింటారు. అందులో ఒక 10వ భాగము రక్షణ పొందిన ఎన్నో వందల మంది మీ ద్వారా దేవుని రాజ్యంలోకి వస్తారు. మనుషుల బట్టి జాలరులు కావడానికి మీరు ప్రసంగికులుగా అనక్కర్లేదు, ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చాలు అని చెప్పానా లేదా? ఒకసారి చెప్పానా, చాలాసార్లు చెప్పానా? మరి ఎంతమంది ఆచరించారు? స్లో టు హియర్ అండ్ స్లో టు అండర్స్టాండ్. చెప్పుకోవడానికైతే సంఖ్య ఉంది. దేవుని బిడ్డలారా, రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు మనం సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. దేని గురించి అంటే, వ్యభిచారాలు చేయలేదు, జారత్వం చేయలేదు, కానీ చెప్పిన మాట వినలేదు. క్రీస్తు న్యాయపీఠం ముందు మీరు విన్న మాటలు ఎంతవరకు అమలు చేశారు? సువార్త కరపత్రాలు పంచలేదు, ముఖం మీద ఒక సాక్ష్యము ధరించలేదు, కనీసం క్యాలెండర్లు ఒక 4గురికి కొని ఇవ్వలేదు. అంటే విన్న మాటలన్నీ వేసిన జోకులకు నవ్వడం, బాగుందనడం, వెళ్ళిపోవడమేనా? నేను చెప్పేది ఏంటంటే, ఇలా చేశారేమిటి అని విమర్శించడం కాదు, తప్పెత్తి చూపడం కాదు, తప్పు మోపడం కాదు. 2022లో మనం ఈ మాంద్యమును జయించేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. 2022 గతకాలం అయిపోయింది కదా, దాన్ని మనం మళ్ళీ మార్చలేం. ఒక్క విశ్వాసి నెలకు 300 మందికి సువార్త చెబితే, ఒక 1000 మంది విశ్వాసులు ఎన్ని లక్షల మందికి చెబుతారండి? లక్షల మందిలో సగం మంది, 90% మంది మూర్ఖులు కావచ్చు, మతోన్మాదులు కావచ్చు. ఒక 1000 మంది అన్న మారరా? సంఘం సంఖ్యలో పెరగదా, విస్తరించదా? ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, క్వశ్చన్ ఆఫ్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్. ఒక గొర్రెల కాపరి ఉన్నాడు, ఆయన దగ్గర గొర్రెల మంద ఉంది. ఈ సంవత్సరం ఒక 100 గొర్రెలు ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక 200-300 గొర్రెలు అయినాయి. ఇప్పుడు ఎక్కువ గొర్రెలు ఎట్లా తయారైనాయి? గొర్రెలు కన్నాయా, గొర్రెలను కన్నాడు? ఈ కొత్త గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గొర్రెలను ఈ గొల్లైనేమో కన్నాడు, గొర్రెలేమో కంటా ఉంటాయి, ఏనేమో మేపుతూ ఉంటాడు. ఇప్పుడు మన సిద్ధాంతం ఏంటంటే, గొల్లైన కనాలి గొర్రెలను. మరి గొర్రెలు ఏం చేస్తాయంటే ఏం చేయవు, ప్రార్థనకు వస్తే వెళ్ళిపోతాయి. కాపరి కనాలి. అసలు దేవుని చట్టం ఏంటంటే, కాపరి కాదు, మీరు గొర్రెల్ని కానీ తీసుకురావాలి, నేను కాపరిత్వం వహించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. సువార్త ప్రకటించని వాడు మంచి క్రైస్తవుడు కాదు, అసలు మంచి మనిషే కాదని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను? ఎన్నోసార్లు చెప్పా. సువార్త భారం ఏది? సత్యాన్ని స్థాపించాలి, మినిస్ట్రీని 10 మందికి పరిచయం చేయాలనే భారం ఏదంటే,
అంత మందులు తయారైనారు. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు మనకొక పిలుపునిస్తున్నాడు. మీలో ఉన్న మాంద్యమంతా కూడా కడిగి పారేసేయండి. ఈ రోజు నుండి చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వయసు ఎంత? నా ఆరోగ్య పరిస్థితి ఎలాగున్నది? నేను అర్ధరాత్రి కూర్చొని తెల్లవారులు ప్రార్థనలో ఉండడం ఏంటండి? ఎందుకు ఉండాలి? సర్జరీ చేసుకొని, ఒక మేజర్ సర్జరీ అది. 3వ రోజు కల్లా కూర్చొని వాక్యం ఎందుకు చెప్పాను నేను? హైదరాబాద్కి వచ్చిన తర్వాత రేపు ఒక్కరోజు నేను మీకు కనపడను, ఎల్లుండి మళ్ళీ కనపడతాను అన్నాను. కనపడడం లేదా? కూర్చోవడం ఇబ్బందిగా ఉంది. నన్ను ఏమైనా కొడతారా? బాబు నేను రాలేను, మీరే చూసుకోమంటే ఏమైనా కొడతారా? లేకుంటే సంఘం వదిలేసి వెళ్ళిపోతారా? కానుకలు ఇవ్వరా? కడుపులో దాచుకుంటారు నన్ను. అందరూ రివర్స్లో అన్న రెస్ట్ తీసుకో అని చెబుతూ, రెస్ట్ ఏంటి తమ్ముడు, దేవుని కొరకు పరిగెత్తాలి, ప్రాణం అయితే ఉంది కదా. అందులో సగమైన ప్రతి విశ్వాసికి ఉంటే భారతదేశం ఏనాడు అగాపే సంఘాలతో నిండిపోయేది. 2022లో మనము చురుకైన సంఘముగా మనం మార్పు చెందుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు చెప్పే ప్రతి మాట విని బాగున్నదని వదిలేయడం కాదు, అది నేను ఆచరణలో పెట్టకపోతే నా బ్రతుకే వ్యర్థం అన్నంత తీవ్రత మన జీవితంలో మనం కలిగి ఉందాం. 2022లో అగాపే సంపూర్ణ సువార్త సంఘాలు, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ప్రపంచములోనే ఒక పెను సంచలనంగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.